యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అబద్ధం చెప్పడం అంటే మోసం చేయడం, నమ్మిన వాళ్ళకి నమ్మక ద్రోహం చేయడం. అలాంటి వాళ్ళకి నా పక్కన ఎప్పుడూ ప్లేస్ ఉండదు. షీ ఈజ్ ఎ చీటర్ అండ్ ఎ లయర్. అలాంటి మోసగత్తెకి నా ఇంట్లోనే చోటు లేదంటే నా పక్కన చోటివ్వాలా? నెవర్. శ్రీవల్లి లాంటి చీటర్ గురించి నా ముందు మళ్ళీ మాట్లాడకండి. ఏం మాట్లాడుతున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మీకు ఎదురు మాట్లాడే వాళ్ళు లేరు కదా అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారా? ఇదిగో అమ్మాయి, ఎవరితో మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? ఎవరైతే ఏంటి, ఆయనలా మాట్లాడితే నేను ఇలాగే మాట్లాడతాను. భార్య గురించి ఆయన మాత్రం అలా మాట్లాడొచ్చా? అమ్మాయి, ఏంటి ఆవేశం? ఇంతమందిలో కట్టుకున్న భార్యని మోసగత్తె అది ఇది అని ఎలా మాట్లాడతారు మీరు? అవసరానికి అబద్ధం చెప్తే అది నేరమా? 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలి అంటారు. అంటే అవసరానికి అబద్ధం చెప్పటం తప్పు కాదనేగా? You are crossing your limits. అలా అరిచి అందరి నోళ్లు మోయించినట్టు నా నోరు మోయించాలని చూడకండి. ఇదేంటి పూనకు వచ్చినట్టు ఇలా రెచ్చిపోతోంది? భార్య ఇష్టాన్ని కష్టాన్ని గౌరవించాడు కాబట్టే ఆ రాముడు దేవుడయ్యాడు. చివరికి రావణాసురుడు కూడా భార్యని బంగారంలో చూసుకున్నాడు. కానీ మీ భార్య గురించి మీరిలా మాట్లాడుతుంటే మిమ్మల్ని ఏమనుకోవాలి, ఎవరితో పోల్చుకోవాలి? అయ్యో అపర్ణ, ఆగమ్మా. మీరు ఉండండి. కట్టుకున్న భార్య గురించి అలా ఎలా మాట్లాడతారు ఆయన? ఒక అబద్ధం చెబితే ఎందుకు చెప్పుంటుంది ఏంటి అనేది ఆలోచించకుండా ఇష్టానికి మాట్లాడటమేనా? ముందు భార్యని గౌరవించటం నేర్చుకోండి. అందరూ మిమ్మల్ని అడగకుండానే గౌరవిస్తారు. Hey, how dare you to talk like this? నానా సమ్రాట్, ఆగు. అపర్ణ, ఏంటి ఆ మాటలు? ఉండండి, నన్ను మాట్లాడనివ్వండి. అపర్ణ, నువ్వు మాట్లాడింది చాలు. నువ్విక్కడ కేర్ టేకర్వే. అది మర్చిపోయి యజమాన్తో అలాగేనా మాట్లాడేది? సారీ సార్, మీలాంటి మంచి మనిషి మీ ఆవిడ గారి గురించి అలా మాట్లాడితే తట్టుకోలేకపోయాను సార్. ఎంతైనా మా మేడం కదా సార్, అందుకే బాధేసి అలా మాట్లాడేశాను. క్షమించండి సార్. నీ ఇష్టానికి నువ్వు మాట్లాడి ఇప్పుడు క్షమించమని అడుగుతున్నావా? నేను క్షమించమంటుంది మిమ్మల్ని కాదు, సార్ని. వాడు క్షమిస్తాడు. పదో. శ్రీవల్లి, ఉన్నట్టుండి ఏమైందే నీకు? పూనకు వచ్చినట్టు అలా ఊగిపోతున్నావు. ఎప్పుడూ లేంది ఆ అరుపులేంటి, కేకలేంటి? ఎవరితో మాట్లాడుతున్నావో స్పృహుండే మాట్లాడుతున్నావా? అత్తమ్మా, ఇంట్లోకెళ్ళి బయటకు పోయి అపర్ణ లెక్క ఇంటికొచ్చిన సంధి చూస్తానే ఉన్నా.
నా మొగుడు అంటున్న మాటలు ఇంటనే ఉన్నా. అబద్ధం చెప్పినా అన్నాడు. సరే ఊకున్నా. తప్పు చేసినా అన్నారు. ఏం తప్పు చేసినా? ఎవరన్నా బయట వాళ్ళింటే ఏమనుకుంటారత్తమ్మా? అయ్యో శ్రీవల్లి, నువ్వలా రెచ్చపోతే వాడేమనుకుంటాడో అది ఆలోచించావా నువ్వు? వాడితో ఏ విధంగా మాట్లాడావో తెలుసా? నువ్వు ఇంట్లో పనిచేసే కేర్ టేకర్ అన్న విషయం మర్చిపోయి మాట్లాడావు. ఆయనకట్లా మాట్లాడుతుంటే నాతోటి గాలి అత్తమ్మా. బంధాన్గా చేరిన పరాయిదాన్ లెక్క ఇంట్లో ఉన్నా. నేను ఆయన పెళ్ళాన్ని, ఆయన నా మొగుడత్తమ్మా. నా ముంగట నన్నే గస్వంటి మాటలు అంటుంటే కోపం ఆపుకోలేకపోయినత్తమ్మా. నువ్వు బాధపడడంలో అర్థం ఉంది, కానీ బయటపడే పరిస్థితిలో నువ్వు లేవు కదా. నువ్వు అపర్ణవి అన్న విషయం మర్చిపోయి అసలు నిజం ఎక్కడ చెప్పేస్తావోనని భయపడిపోయాను. మరి గట్ల మాట్లాడినా? అలా మాట్లాడానా అని చిన్నగా అంటున్నావేంటి? ఒక్క బూతులు తప్ప అన్నీ మాట్లాడావు. మస్తు కోపం వచ్చిందత్తమ్మా. ఆగలేక మాట్లాడేసిన. వాడు ఆవేశపడ్డాడు, నువ్వు ఆవేశపడ్డావు. అంతా బాగానే ఉందే. వాడు పనిదానివి, నువ్వేంటి మాట్లాడేది, బయటికి పో అంటే ఏంటి పరిస్థితి? ఆ మాట అనేస్తాడేమోనని నేను భయపడిపోయాను. గస్వంటి మాటలంటుంటే కోపం రాకుండా ఎట్లుంటది? కాస్త కోపం తగ్గించుకోమ్మా. అవును శ్రీవల్లి, నీ బాధ మాకు అర్థం అవుతోంది, కానీ మరీ అంతలా రియాక్ట్ అవ్వాలా? కనీసం ఈ విధంగానైనా మా కళ్ళ ముందుంటావని మేమందరం ఆనందంగా ఉన్నాం. ఆ ఆనందాన్ని కూడా మాకు దూరం చెయ్యకే. నా మొగుడేమో ఎప్పుడు చూసినా నీ మీదే పడి ఏడుస్తున్నాడు. అయినా అమ్మాయితో నీ మొగుడికి ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అదేంటో తెలుసుకోవాలి. శ్రీవల్లి, కాస్త అతని దగ్గర నువ్వు జాగ్రత్తగా ఉండాలి. గట్లనే అత్తమ్మా. నేనింత ఆగం చేసినా అని మీరందరూ మస్తు పరేషాన్ అవుతుండ్రు. నన్ను మన్నించుండ్రి. మేం బాధపడేది భయపడేది నువ్వెక్కడ మాకు దూరం అయిపోతావో అని. శ్రీవల్లి, నువ్వలా గొడవ చేసిన తర్వాత వాడసలే కోపంగా ఉన్నాడు. వెళ్ళి వాడిని కొంచెం కూల్ చేయవే. ఆయన కథ నాకు ఇడిచిపెట్టిందత్తమ్మా. నా మొగుడి కోపం ఎట్లా పోగొట్టాలన్నది నాకెరికేలే. మీరేం పరేషాన్ కాకుండ్రి. అరిచరిచి గోల చేసి వాడి సంగతి నేను చూసుకుంటానంటుంది. ఏం చేస్తుందో ఏమో. గిన్నే ఉన్నారు కదా, ఇంతలోనే ఏడికి పోయినరు. ఆగుపడకుంటే నా భర్తను చూడాలని మస్తు ఆరాటంగా ఉంటది. మాట్లాడదామంటే ధైర్యం చాలదు. మనిషిని చూసుకొనైనా ఖుషి అయిదామనుకుంటే ఏడికి పోయినరు. ఓయ్ బొమ్మ, ఎట్లును? నీకా మాట రాదు, మనిషివి కాదు. నువ్వు మంచిగానే ఉంటావులే. నన్ను చూడు ఎట్లా అయినో. పెళ్లి చేసుకుని కాపురం చేయాల్సిన ఇంట్లో ఇగో గిట్ల ఏసే మార్చి తిరిగేటి బతికైంది నాది. గప్పట్లా నాకే కష్టం వచ్చినా నీతోటే చెప్పుకునేదాన్ని. గిప్పుడు ఆయనకి దూరమైనా నీకు దూరమైనా. కట్టుకున్న భర్త ముంగట్నే ఉన్న పరాయిదాన్ లెక్క గీ బతుకెన్ని తినాలో ఏం సంజేతలేదు. మళ్ళా శ్రీవల్లి లెక్క ఎప్పుడొస్తానో, ఆయన భార్యగా ఎప్పుడుంటానో. నువ్వు యు బ్యూటిఫుల్. ఐ లైక్ యూ. ఏం చేస్తున్నావు? బొమ్మ గుడ్ సార్, అందుకే టాకింగ్ సార్. నిజం చెప్పు.
ఈ బొమ్మతో మాట్లాడే అలవాటు ఇంతకుముందు ఈ ఇంట్లో ఒకరికుంది. నువ్వలాగే మాట్లాడుతున్నావు, తనలాగే. నో సార్, బొమ్మ బ్యూటిఫుల్ సార్, అందుకే ఐ టాక్ సార్. బొమ్మతో ఏం మాట్లాడుతున్నావు? వాట్ టాక్ సార్? నో టాక్ సార్, ఊరికే లుక్ సార్. ఇదిగోండి సార్, మీకోసం గ్రీన్ టీ టుక్ సార్. నా ఇంటి కోడలు నా కళ్ళ ముందే పని మనిషిలా పనిచేస్తుంటే ఏం చెయ్యాలో అర్థం కాక అల్లాడిపోతున్నాను. కమలా, కమలా, వంటగదిలో ఏం సోంచాయిస్తున్నావు? మీద పడితే ఏం కావాలి? దేని గురించి అంతగా సోంచాయిస్తున్నావు? తల్లికి బిడ్డ గురించి తప్ప వేరే ఆలోచన ఏముంటుందత్తయ్యా? కమలా, దూరమైన భర్తకి దగ్గర కావాలని శ్రీవల్లి మస్తుగా ప్రయత్నిస్తున్నది. ఇంకా నువ్వు సోంచాయించి చేసేదేమున్నది చెప్పు. శ్రీవల్లి గురించి తనే కాదు, అటు వదిని గారు ఇటు నేను కూడా ఆలోచిస్తున్నాం అత్తయ్యా. శ్రీరామ నవమి పూట సీతారాముల కళ్యాణం చేద్దాం, అలా అయినా ఇద్దరినీ కలపొచ్చని వదినిగారు ఆలోచిస్తుంటే అల్లుడుగారు కుదరదని కోపడ్డారట. అలా ఇద్దరి మధ్య అలా దూరం అలాగే ఉండిపోతే వాళ్ళిద్దరూ కలిసేదెప్పుడు? శ్రీవల్లి కాపురం బాగుపడేదెప్పుడు? ఆ సీతారాములు కూడా వాళ్ళిద్దరినీ ఒకటి చెయ్యకపోతే ఇంకెప్పుడత్తయ్య వాళ్ళిద్దరూ ఒకటయ్యేది? నాకు గదే మస్తు పరేషాన్గా ఉన్నది. పెండ్లైనాక కూడా నీ మనోరాలింకా ఇంట్లోనే ఉన్నదేంది? అత్తిల్లిడిసి పుట్టింట్లో ఏం చేస్తున్నది అని మంది అడుగుతూనే ఉన్నారు. మరి పెళ్ళయ్యాక అత్తారింట్లో ఉండాల్సిన పిల్ల పుట్టింట్లో ఉంది అంటే అడగరా మరి? మొన్నటిదంకా సాటుగా మాట్లాడుకునేటోళ్ళు ఇప్పుడు సీదా మొహం మీద అడుగుతున్నారు. గిప్పటిదంకా ఆ పని మీదొచ్చింది, గీ పని మీదొచ్చిందని సర్ది చెప్పిన. బిడ్డ గిట్ల ఇంట్లోనే ఉన్నది అంటే మన నలుగురిని ఇడిసిపెట్టి ఆళ్లకాళ్లు ఏమేమో ఊహించుకుంటారు. నా భయం కూడా అదే అత్తయ్య. ఏం జరిగిందో తెలుసుకుని బాధపడే వాళ్లకన్నా ఏదేదో ఊహించుకుని నిందలు వేస్తారేమో. ఆ పరిస్థితి నా బిడ్డకి రాకూడదు. మన చేతుల్లో ఏముందే? శ్రీరామనవమి పొద్దు ఆ భద్రాచలం రామయ్య సీతమ్మ సంబరంగుంటారు. గాపొద్దన్నా శ్రీవల్లి రాత మారుస్తాడేమో చూడాలి. బొమ్మ గుడ్ సార్, అందుకే టాకింగ్ సార్. ఏంటన్నా ఇందాక అమ్మాయితో కోపంగా ఏదో మాట్లాడినట్టున్నావు? నేను గదిలోకి వచ్చేసరికి అపర్ణ బొమ్మతో మాట్లాడుతూ కనిపించింది పెదనాన్న. ఇంతకు ముందు ఆ అలవాటు శ్రీవల్లికుండేది. అపర్ణ కూడా అలాగే మాట్లాడుతుంది. చెప్పానా? నేను చెప్పానా నాన్న ఆ శ్రీవల్లియే ఈ అపర్ణ అని? నాకు అనుమానంగా ఉంది అంటే విన్నావా? ఇప్పటికైనా నమ్ముతావా నాన్న నా అనుమానం నిజం అని? ఆ అపర్ణ గురించి నేనేం మాట్లాడినా నువ్వు తనే శ్రీవల్లి అంటావేంటి పెదనాన్న? బొమ్మతో మాట్లాడినంత మాత్రాన తనే శ్రీవల్లి అవుతుందా? నాకు తెలుసు నాన్న నువ్వు నమ్మవు అని. నాన్న నాకు ఒక్క అవకాశం ఇవ్వు, ఆ అపర్ణే శ్రీవల్లి అని నీకు నిరూపిస్తాను.
ఎలా చేస్తావు పెదనాన్న? ఇందాక మీ అమ్మ శ్రీరామనవమికి పూజలో శ్రీవల్లితో కూర్చోవాలి అంటే కుదరదు అన్నావు కదా, ఇప్పుడు కుదురుద్ది అని చెప్పు. శ్రీవల్లి వస్తుంది, నీతో పూజలో కూర్చుంటుంది. ఏంటి పెదనాన్న, తనతో పూజలో కూర్చోబెడతాను అని అమ్మతో టైఅప్ అయ్యావా? అవ్వా, నిప్పు నాన్నా, నిప్పు. ఈ నిప్పుని అనుమానించొచ్చా? నేను నిన్న పూజలో కూర్చోమంటుంది వాళ్ళిద్దరూ ఒకటే అని రుజువు చేయడానికి. నా మాట నమ్ము నాన్నా. పూజ పూర్తయ్యేలోపు నిరూపించలేకపోతే నా పేరు నిప్పు నాగరాజే కాదు. ఓకే పెదనాన్న, నువ్వింతగా చెప్తున్నావు కాబట్టి నేను పూజలో కూర్చుంటాను. అపర్నే శ్రీవల్లి అని రుజువైందా, నాలోని అసలైన సామ్రాట్ని అందరూ చూస్తారు. ఇక నాకు వదిలిపెట్టు నాన్నా, నేను చూసుకుంటానుగా. మరీ ఎదవన చేసి ఆడేసుకుంటావా అపర్ణ శ్రీవల్లి? అత్తగారు రమ్మన్నారు కదా అని రేపు నువ్వు ఆనందంగా పూజకొచ్చేస్తావు. కానీ రేపటితో నీకు ఈ ఇంటికి రుణం తీరిపోయేలా నేను చేస్తాను కదా. ఇక్కడ ఏకపాత్రాభినయమే కష్టం అనుకుంటే ద్విపాత్రాభినయం ఒకటి. చెప్తా నీ సంగతి. రేపటితో నీ ఆటకి చెల్లు. అట్లుండకు రతమ్మ. నాన్న, నేను చూసుకుంటానని చెప్పిన తర్వాత కూడా ఇంకా ఆలోచిస్తావేంటి? పదా. మరదలమ్మ, నువ్వు ఎందుకు బాధపడుతున్నావో నాకు అర్థమైంది. కొడుకు కోడల చేత పూజ చేయించాలనుకున్నావు, కానీ సామ్రాట్ నీ మాట వినడం లేదు, అంతే కదా? బాధ కంటే నాకేం మిగిలింది బావుగారు? నా బిడ్డ నా మాట కాదంటుంటే ఎవరికి నా బాధ చెప్పుకోవాలి? నేనేమైనా శ్రీవల్లిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టమన్నానా? దేవుడికి పూజ చేయమన్నాను. ఆ చిన్న కోరిక కూడా నా కొడుకు తీర్చడం లేదు. మరదలమ్మ, నీ బాధే కాదు, నా బాధ కూడా తీర్చాలనే సామ్రాట్ ఒప్పుకున్నాడు. మీకేం బాధ? నీలాగే నాకు కూడా ఇద్దరు కలిసి పూజ చేస్తే చూద్దామనుంది. సామ్రాట్, మీ అమ్మ అంతలా బాధపడుతుందిగా, చెప్పు నాన్న. ఇప్పుడేంటమ్మా, నేను నీ కోడలతో కలిసి పూజ చెయ్యాలి, అంతే కదా? అవును, అదే నా కోరిక. సరే అమ్మా, నీ కోడల్ని రమ్మని చెప్పు. నీ కోరిక ప్రకారం తనతో కలిసి పూజ చేస్తాను. ఎంత మంచి మాట చెప్పావు నాన్న. ఇక మీ అమ్మ ఆనందానికి అడ్డే ఉండదు.
అందరితో పాటు ఈ అపర్ణ కూడా ఆనందపడుతుందంటే నా అనుమానం నిజమే. ఇది అపర్ణ కాదు, ఖచ్చితంగా శ్రీవల్లి. రేపు తనే శ్రీవల్లి అని ఎలా నిరూపించాలి? నానా, నాకు తెలుసు నానా, అమ్మ బాధపడితే నువ్వు చూడలేవని. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది నానా. నడుం నొప్పని చెప్పి ఇప్పుడు ఇట్లా ఆనందంతో హడావిడి చేస్తుంది. అయ్యో అత్తమ్మో, ఎంత పని చేస్తున్నావు, ఇప్పుడు కింద హుషారుగా ఉన్నవేందని అడిగితే ఏ సమాధానం చెప్తుంది? మేడం, మీకు నడుం నొప్పి, మీరెలా హడావిడి పడితే ఆ నొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది మేడం. అవునవును, నా కొడుకు నా మాట కాదండు, కోడలతో కలిసి పూజ చేస్తాడని ఆనందంలో నా నడుం నొప్పి సంగతే మర్చిపోయానే. అబ్బా, మళ్ళీ నొప్పి వచ్చేస్తుంది. నన్ను పడుకో, నాకు లైట్ గా నొప్పి ఉందిరా. సరే సరే అత్తయ్య, ఒప్పుకోడనుకున్న సామ్రాట్ ఒప్పుకున్నాడు కదా, మేము ఆ పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకుంటాం. నాన్న సామ్రాట్, పద. సరే అత్తమ్మా, నేను పోయి వంట ఏర్పాట్లు చూస్తాను. చెయ్యి చెయ్యి చెయ్యి, వెళ్ళు వెళ్ళు. అమ్మయ్యా.